బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్టాండ్ ఏంటి? 42% యథాతథంగా ఆమోదించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సానుకూలంగా ఉందా? బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లిం జనాభాను తొలగిస్తేనే బిల్లుకు మోక్షం లభిస్తుందా? బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రాత్మకమంటూ ఓవైపు తెలంగాణ కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంటే బీజేపీలో మాత్రం అయోమయం కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర బీజేపీకి ఆ పార్టీ అగ్రనాయకత్వానికి నడుమ సమన్వయం లోపం కనిపిస్తోంది. ఓబీసీల అభ్యున్నతి, సంక్షేమం విషయంలో మొదటి నుంచి సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్న కమలదళం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలా లేక వ్యతిరేకించాలా? ఈ రెండూ కాకుండా మధ్య మార్గంగా తటస్థంగా ఉండాలా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే అసెంబ్లీలో పెట్టిన తీర్మానానికి మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థించారు. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. మొదటి నుంచి బీజేపీ ముస్లిం మైనార్టీలను బీసీల జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తోంది. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కూడా ప్రకటించింది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నది కమలదళం వాదన. బీసీ జాబితాలో ముస్లింలను తొలగించి ప్రతిపాదనలను పంపిస్తే కేంద్రం ఆమోదిస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వైఖరితో ఉండడంతో రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అటకెక్కింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో బీసీ కులాల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందులో ముస్లిం జనాభా 80% చూపించడంతో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో బీఆర్ఎస్, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మైనార్టీల మెప్పు కోసం బీసీలకు అన్యాయం చేస్తున్నాయంటూ బండి సంజయ్ వంటి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు, కాంగ్రెస్ సర్కార్ కులగణనతో పాటు ఆ గణాంకాల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని 28-29% నుంచి 42% పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. అంతేకాదు, తాను బీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ రిజర్వేషన్ల పెంపును పార్లమెంటులో ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలపై బీజేపీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. పొలిటికల్ పార్టీస్ అన్నిటి మద్దతు తీసుకొని దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి మా యొక్క చిత్తశుద్ధిని ప్రకటిస్తాం. మిగతా రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇంకెక్కడైనా విమర్శించాల్సిన అవసరం లేదు వీటి మీద. అయితే రిజర్వేషన్ల పెంపు తీర్మానంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆమోదం తెలపడంపై అగ్రనాయకత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మల్కా కుమరయ్య, అంజిరెడ్డిలను గురువారం ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరకు రాష్ట్ర ముఖ్య నేతలు తీసుకువెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో రాష్ట్ర బీజేపీ నేతలపై అమిత్ షా, జేపీ నడ్డా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వైఖరేంటో తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం తగదని కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లకు ఓకే, కానీ ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకమని మరోసారి అమిత్ షా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అమిత్ షా స్పందన, బండి సంజయ్ వంటి నేతలు ముందు నుంచి చేస్తున్న ప్రకటనలను బట్టి చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం తీర్మానించిన 42% బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించే ప్రసక్తే లేదని అర్థమవుతోంది. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగిస్తే తప్ప ఈ తీర్మానానికి సైతం మోక్షం లభించే అవకాశం కనిపించడం లేదు.